Hi everyone. ఈ రోజు వీడియోలో we are going to talk about what do you mean by process scheduling అంటే ఏంటి, ఎందుకు చేయాలి, types of schedulers ఏమేమి ఉన్నాయి, and also we will look at the process of context switching in with respect to process scheduling. Context switching ఎలా help చేస్తుంది ఏంటి అనేది. So let's try to answer my very first question. Process scheduling అనేది దేనికి, ఎందుకు అవసరము, ఎందుకు చేయాలి మనం, ఇందులో తర్వాత దెన్ వీ కెన్ డిస్కస్ లేటర్ ఆన్ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెడ్యూలర్స్ ఏమేమి వస్తాయి, ఏ షెడ్యూలర్ ఏం వర్క్ చేస్తుంది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్దాం. సో మా ఫస్ట్ క్వశ్చన్స్ ఫస్ట్, ప్రాసెస్ షెడ్యూలింగ్ దేనికి? మనం అంతకు ముందు ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ ని పీసీబీలో ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎన్ని చదువుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ప్రాసెస్ షెడ్యూలింగ్ అనే క్వశ్చన్ కి సింప్లెస్ట్ ఆన్సర్ ఏంటంటే, జనరల్ గా మన సిపియూలో there is always more than one process that is executing simultaneously. There are multiple processes that are executing at the same time. కానీ సిపియు అనేది ఏదో ఒక్క ప్రాసెస్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. అలాంటప్పుడు సిపియు టైం ఇంటర్వెల్ ని హౌ డు యూ అలొకేట్ ద టైం ఇంటర్వెల్ ఆఫ్ ద సిపియు అమాంగ్ దీస్ ప్రాసెసెస్ అనేది షెడ్యూలింగ్ అనేది డిసైడ్ చేస్తుంది. ద రీజన్ వై వి డూ ప్రాసెస్ షెడ్యూలింగ్ ఈస్, అఫ్ కోర్స్ దాని నుంచి ఆబ్జెక్టివ్స్ డిఫైన్ చేస్తాం, బట్ ప్రైమరీగా చెప్పాలంటే మల్టిపుల్ ప్రాసెస్ అనేవి మనకి సిస్టమ్ లో ప్రెసెంట్ అయి ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ ప్రాసెస్ కి మధ్యలో హౌ డు వి షేర్ ది రిసోర్స్ లైక్ యువర్ సిపియు అమాంగ్ దీస్ ప్రాసెస్ విల్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ప్రాసెస్ షెడ్యూలింగ్. సో దీనికి ప్రాసెస్ షెడ్యూలింగ్ చేయాలంటే దెర్ ఆర్ టూ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్. ద ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకున్న ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే వీ వాంట్ టు మేక్ ష్యూర్ ఆర్ వీ వాంట్ టు కీప్ ది సిపియు బిజీ అట్ ఆల్ టైమ్స్. సిపియు అనేది ఎప్పుడు బిజీగా ఉంటానని మనం చూపించాలి. We want to keep the CPU busy at all the times. అంటే థియరిటికల్ గా మనం CPU అనే దాన్ని 100% యూటిలైజేషన్ చేయగలగాలి. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ, బట్ అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫర్ డూయింగ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ ఈస్ టు మెయింటైన్ ఆర్ ఈస్ టు అబ్టైన్ 100% యూటిలైజేషన్ ఆఫ్ ది CPU. రెండో ఆబ్జెక్టివ్ ఏంటంటే ద సెకండ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు డెలివర్ యాక్సెప్టబుల్ రెస్పాన్స్ టైం ఫర్ ఆల్ ద ప్రోగ్రామ్స్. అంటే మనకి టైం షేరింగ్ సిస్టమ్ తీసుకున్నారు అనుకోండి, దెర్ ఆర్ మల్టిపుల్ ప్రాసెస్ దట్ ఆర్ ఎగ్జిక్యూటింగ్. వీ వాంట్ టు సీ టు దట్ ప్రతి ప్రాసెస్ కి ఎక్కువ డిలే ఉండకూడదు, అలా యాక్సెప్టబుల్ రెస్పాన్స్ టైం ని ఇవ్వగలగాలి. సో ఫర్ ఆల్ దీస్ ఆర్ ద టూ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ వై we do process scheduling, and at the same time any scheduler should keep in mind. First thing is CPU should always be kept busy or trying to achieve maximum utilization of the CPU. The second one is you have to deliver an acceptable response time, అంటే డిలేని తగ్గించగలిగి ఉండాలి. సో మనకి జనరల్ గా ఏంటంటే ఎలా అచీవ్ చేస్తారు సార్ ఈ రెండు ఆబ్జెక్టివ్స్ అంటే దెర్ ఆర్ మెనీ క్రైటీరియా విచ్ వీ విల్ టాక్ అబౌట్ స్లోలీ. సో జనరల్ గా స్వాపింగ్ అని, దెర్ ఆర్ 3 types of schedulers which we will learn ఓవర్ ద కోర్స్ ఆఫ్ దిస్ వీడియో. మొత్తం 3 ఉంటాయి మనకి షెడ్యూలర్స్. సో షెడ్యూలర్స్ తెలుసుకునే ముందు ఒక ప్రాసెస్ స్టోరీ గురించి తెలుసుకోవాలి. సో బిఫోర్ ఐ మూవ్ ఆన్ ఫర్దర్ లెట్ మీ టెల్ యూ ఎ సింపుల్ స్టోరీ హియర్. జనరల్ గా మనకి ఒక సిస్టమ్ అనేది ఉంటే all the processes in the system initially will reside in something called as a job queue అంటాం. ఈ జనరల్ గా ఈ జాబ్ క్యూ అనేది సెకండరీ మెమరీలో ఉంటుంది. సో జనరల్ గా సెకండరీ మెమరీని మన సిలిండర్ తో రిప్రజెంట్ చేస్తాం ఎక్కడైనా సరే. సో దీన్ని జాబ్ క్యూ అనుకుందాం. లెట్ us assume that this is your job queue. సో ఫస్ట్ ఎనీ ప్రాసెస్ దట్ ఎంటర్స్ ఇంటూ ద సిస్టమ్ ఈస్ ప్లేస్డ్ హియర్, ఇక్కడ వచ్చి ప్లేస్ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మూవ్ అయ్యేటప్పటికి నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ యువర్ రెడీ క్యూ. రెడీ క్యూ ఇస్ నథింగ్ బట్ యువర్ మెయిన్ మెమరీ, అంటే మీ ర్యామ్. సో ఇది రెడీ క్యూ అన్నాం. ఏ ప్రాసెస్ అన్నా సరే ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి బ్రాట్ ఇన్ టు ది రెడీ క్యూ ఫస్ట్. సో ఫస్ట్ జాబ్ క్యూలోకి వచ్చి జాబ్ క్యూలో నుంచి రెడీ క్యూలోకి రావాలి. అండ్ ఆఫ్టర్ ఫ్రమ్ దిస్ రెడీ క్యూ దెన్ we select only one process and then we will allocate the CPU to it. సో CPU అనే దాన్ని ఆ ప్రాసెస్ కి మనం అలొకేట్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ ఇట్ యూజువల్లీ హ్యాపెన్స్, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ గా జరిగే ప్రొసీజర్. దీని నుంచి మనం నెక్స్ట్ బ్యాంక్ చేసుకుంటే వెళ్దాం, ప్లాన్ చేసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్దాం. సో ఫస్ట్ జాబ్ క్యూలోకి వస్తుంది. జనరల్ గా జాబ్ క్యూ అనేది సెకండరీ మెమరీలో ప్లేస్ చేస్తాము. జాబ్ క్యూలో నుంచి ఏ ప్రాసెస్ ని తీసుకెళ్లి రెడీ క్యూలో పెట్టాలి అండ్ రెడీ క్యూలో ఎన్ని ప్రాసెస్లు పెట్టాలి, అలా పెట్టిన ప్రాసెస్ లోంచి ఏ ఒక్క ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాసెస్ ని CPU కి ఇస్తాం, ఆర్ వి అలొకేట్ ద CPU టు దట్ పర్టికులర్ ప్రాసెస్ విచ్ యూ హావ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద రెడీ క్యూ. ఇవన్నీ క్రైటీరియా కింద వస్తాయి. ఇవన్నీ షెడ్యూలింగ్ క్రైటీరియాని బేస్ చేసుకుని చేస్తాము. సో వీ విల్ డిస్కస్ వన్ ఆఫ్టర్ ది అనదర్ స్లోలీ. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెన్ ఎవర్ ద ప్రాసెస్ ఎంటర్స్ ఇన్ టు ద సిస్టమ్ వాటిని మనం జాబ్ క్యూలో ప్లేస్ చేస్తాం. దిస్ జాబ్ క్యూ కంటైన్స్ ఆల్ ద ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్ ఇనిషియల్లీ. సో వచ్చిన ప్రాసెస్లు అన్ని మొట్టమొదట మనం ఈ జాబ్ క్యూలోనే ప్లేస్ చేస్తాం.
ఇక్కడ ఉంది చూసారా, this is your job queue. Okay, and then after that the processes that are residing in the main memory and are ready and waiting to execute are kept on a list called the ready queue. సో ఇక్కడ రెడీ క్యూ అని కనిపిస్తుంది కదా. సో ఈ రెడీ క్యూ అనేది ఏంటంటే అంటే జనరల్లీ వీ టాక్ అబౌట్ యాజ్ యువర్ మెయిన్ మెమరీ. సో ఏ ప్రాసెస్ అయితే విచ్ ఈస్ రెడీ టు ఎగ్జిక్యూట్ అండ్ హ్యాస్ ఇట్స్ రిసోర్సెస్ అలొకేటెడ్ టు ఇట్, దాన్ని మనం రెడీ క్యూలో ప్లేస్ చేస్తాం. ఈ రెడీ క్యూని మనం జనరల్ గా లింక్డ్ లిస్ట్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఆల్సో. సో యూజువల్లీ ఇన్ దిస్ a ready queue header contains pointers to the first and final PCBs in the list. So ikkada PCBs enduku vachindi sir? If you remember correctly, as I told you in my earlier videos, PCB is nothing but how a process is represented within your operating system. So operating system anedi oka process sambandhinchina prati okka information ni process control block PCB lo store chestundi. So general ga manam ee process P0 ano P1 ano manam raskuntunna sare, which is always represented as a PCB. సో ఈ రెడీ క్యూ అనే దాన్ని మనం ఎలా మెయింటైన్ చేస్తామంటే యాజ్ అ లింక్డ్ లిస్ట్. సో హియర్ ఇన్ దిస్ పర్టికులర్ రెడీ క్యూ వీ హ్యావ్ పాయింటర్స్. ఐ షో యూ ఇన్ ద డయాగ్రామ్. ఒక్క నిమిషం, లెట్ మీ షో యూ డయాగ్రామ్, దెన్ ఐ విల్ గెట్ బ్యాక్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రెడీ క్యూ అనుకోండి. యూ కెన్ సీ ఫస్ట్ హెడ్ అనేది ఒకటి ఉంటుంది. హెడ్ ఆల్వేస్ పాయింట్స్ టు ది ఫస్ట్ ప్రాసెస్ ఇన్ దిస్ పర్టికులర్ క్యూ. సో ఇందులో ఫస్ట్ ప్రాసెస్ ఏంటిది? P7 అనుకుందాం. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యూజింగ్ PCB7. సో this process contains a link or pointer to the next process in the queue. So PCB తర్వాత next process ఏముంది? PCB2 ఉందంటే P2 అనుకుందాం ప్రాసెస్. సో PCB2 is here. సో ఇక్కడ రెండు ప్రాసెస్లే ఉన్నాయి కాబట్టి the tail actually points out to the last PCB in the queue. సో హెడర్ ఏమో మనకి ఫస్ట్ PCBని చూపిస్తుంది, టైల్ ఏమో లాస్ట్ చూపిస్తుంది. ఒకవేళ మూడు ఉన్నాయి అనుకోండి, యూ కెన్ సీ దెర్ ఇస్ అనదర్ queue here. Of course దీన్ని డిస్క్ క్యూ అంటాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి. సో ద హెడ్ పాయింట్స్ అవుట్ టు ది PCB3 అండ్ దెన్ PCB3 నుంచి నెక్స్ట్ లింక్ ఎక్కడ ఉంది? PCB14 విచ్ ఇస్ ద సెకండ్ వన్ ఆర్ ద సెకండ్ వన్ ఇన్ ద లిస్ట్. అండ్ అన్ఫార్చునేట్లీ థర్డ్, ఇక్కడ మూడే ఉన్నాయి మనకి. సో ద టైల్ ఆల్వేస్ పాయింట్స్ అవుట్ టు ది థర్డ్ వన్. ఒకవేళ కొత్తది యాడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎ న్యూ వన్, సో మనం కొత్త PCB తీసుకొస్తాం. లెట్ us say that I added a PCB18 ఆర్ ప్రాసెస్ P18 అనే దాన్ని ఈ క్యూలో కలిపాను అనుకుందాం. సో PCB18 అనే దాన్ని కలిపాను. సో నేను ఏం చేంజెస్ చేస్తాను? నౌ the tail points rather to the PCB6 kanna, now the tail points to the PCB18, and here I will put a pointer such that it will tell me that the next process in the queue is PCB18. So intaga nenu cheppinattuga the first thing we have is something called as a job queue, which contains each and every process in the system. After job queue we have something called as a ready queue. Ready queue contains the process which are ready to be executed. సో రెడీ క్యూ లోంచి సెలెక్ట్ చేసిన ప్రాసెసెస్ కి మనం సిపియుని అలొకేట్ చేస్తాము. అండ్ ద థర్డ్ క్యూ విచ్ వీ హావెంట్ డిస్కస్డ్ ఎర్లియర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ డిస్క్ క్యూ. సో ఈ డిస్క్ క్యూ అనేది ఏంటంటే ప్రాసెస్లన్నీ ఒకసారి సిపియుకి ఇవ్వగానే ఎగ్జిక్యూట్ అయిపోయి వెళ్ళిపోవు. దీస్ ప్రాసెస్ టు ఎగ్జిక్యూట్ సమ్ టైమ్స్ రిక్వైర్స్ ఐఓ ఆపరేషన్స్, అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. మేబీ మౌస్ పాయింటర్ కానివ్వండి, లేకపోతే కీబోర్డ్ నుంచి ఇన్పుట్ కానివ్వండి, లేకపోతే మేబీ కెమెరా నుంచి ఇన్పుట్ కానివ్వండి, ఫర్ వాట్ ఎవర్ థింగ్స్. Of course, ఇవే కాదు, మేబీ యువర్ ఇంటర్నల్లీ స్పీకింగ్ యువర్ డిస్క్ యాక్సెస్ కానివ్వండి, వాట్ ఎవర్. సో ఈ ఐఓ ఆపరేషన్స్ అవసరమైనప్పుడు ది పర్టికులర్ ప్రాసెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్సైడ్ ది డివైస్ క్యూస్ ఆఫ్ దీస్ ఐఓ డివైసెస్. ప్రతి ఒక్క ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ కి ఒక క్యూ మెయింటైన్ చేస్తాం. వాటిని మనం డివైస్ క్యూ, సారీ దిస్ ఇస్ నాట్ డిస్క్ క్యూ, డివైస్ క్యూ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఏ డివైస్ క్యూ. సో ప్రతి ఒక్క ఐఓ డివైస్ కి ఒక డివైస్ క్యూ ఉంటుంది. అలా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, యూ కెన్ సీ హియర్. ఇది మ్యాగ్నెటిక్ టేప్ యూనిట్ 1 అని ఉంది, దిస్ ఈస్ 1 డివైస్ క్యూ. ఇది యూనిట్ 0, దిస్ ఈస్ 1 డివైస్ క్యూ. ఇది హార్డ్ డిస్క్ అనుకోండి, దిస్ ఈస్ 1 డివైస్ క్యూ. అలా అవసరాన్ని బట్టి ఏ ప్రాసెస్ అయితే ఐఓ ఆపరేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయో వాటిలన్నింటినీ వన్ ఆఫ్టర్ ద అనదర్ ఒక్కొక్క క్యూలో పెడతాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యూ. సో ఎనీ ప్రాసెస్ దట్ ఈస్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ అన్ ఐఓ ఆపరేషన్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది రెస్పెక్టివ్ ఆర్ కరస్పాండింగ్ డివైసెస్ క్యూ. Okay, so let us go back. ఇందాక మనం థియరీ మిస్ అయ్యాం కదా, చూద్దాం. So the system also includes other queues. When a process is allocated the CPU, it executes for a while and eventually quits or is interrupted or waits for the occurrence of a particular event. అంటే ఏదైనా జరగచ్చు. సో CPU ఇచ్చిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, హ్యాపీగా స్టేట్స్ మనం గుర్తున్నాయి కదా, స్టేట్స్ చదువుకున్నాం కదా స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ లో. ఎగ్జిక్యూట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంటే అఫ్ కోర్స్ there is no need for this process again, అయిపోతుంది. అలా కాకుండా ఇంటరప్ట్ వచ్చింది అనుకోండి, then it will be placed back into the ready queue.
సో ఇంకోటి ఏంటి, దానికి ఏమైనా ఐఓ ఆపరేషన్ అవసరం అయింది అనుకోండి, సో దట్ కరస్పాండింగ్ ఐఓ ఆపరేషన్ లో ఏ డివైస్ అయితే చూసి ఆ డివైస్ క్యూ లో ప్లేస్ చేస్తాం మనం. సో ప్లేస్ చేసినప్పుడు దిస్ ఇస్ వాట్ ఇట్ కెన్ హ్యాపెన్. సో ద లిస్ట్ ఆఫ్ ప్రాసెసెస్ వెయిటింగ్ ఫర్ ఎ పర్టికులర్ ఐఓ డివైస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డివైస్ క్యూ. సో మనకి మన దాంట్లో సిస్టమ్ లో ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్క డివైస్ కి సింగిల్ క్యూ మెయింటైన్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ హ్యాస్ ఇట్స్ ఓన్ డివైస్ క్యూ. సో జాబ్ క్యూ ఉంది, జాబ్ క్యూ తర్వాత రెడీ క్యూ ఉంది, రెడీ క్యూ తర్వాత డివైస్ క్యూస్ ఉన్నాయి, అండ్ ఫైనలీ వీ హ్యావ్ సిపియూ. సో ది ప్రాసెస్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఈస్ ఎనీ ప్రాసెస్ ఆర్ ఆ ప్రొసీజర్ ఏంటంటే ఏ ప్రాసెస్ అయినా సరే సిస్టమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ జాబ్ క్యూలోకి రావాలి. జాబ్ క్యూలోంచి మనం కొన్ని జాబ్స్ ని తీసుకుని ఆ కొన్ని ప్రాసెస్ ని తీసుకుని రెడీ క్యూలో ప్లేస్ చేస్తాము. అదేంటి సార్ డైరెక్ట్ గా మొత్తం తీసుకొచ్చి రెడీ క్యూలో డంప్ చేయొచ్చు కదా? కుదరదు. ఎందుకు కుదరదు? ద సింపుల్ థింగ్ ఈస్ రెడీ క్యూ అనేది మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీ మీకు సరిపడా ఉండదు. యూ కెన్ సీ దట్ మాక్సిమం యువర్ ర్యామ్స్ ఆర్ 16 GB 32 GB. చాలా మంది దాంట్లో 2 GB ర్యామ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, 4 GB ర్యామ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ టు బి డంప్డ్ డైరెక్ట్లీ ఇన్ టు ద రెడీ క్యూ బికాస్ ఇట్స్ వెరీ స్పార్స్. మనం చూసి జాగ్రత్తగా దాన్ని యూటిలైజ్ చేయగలగాలి. అందుకని అన్ని ప్రాసెస్ లో తీసుకొచ్చి రెడీ క్యూలో పెట్టము. సో ప్రాసెస్ అన్ని ఫస్ట్ జాబ్ క్యూలో ఉంటాయి, విచ్ ఈస్ యువర్ సెకండరీ మెమరీ. సో జాబ్ క్యూలోంచి కొన్ని ప్రాసెస్ ని తీసుకొచ్చి రెడీ క్యూలో ప్లేస్ చేసిన తర్వాత ఫ్రమ్ ద రెడీ క్యూ మేబీ వన్ ప్రాసెస్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ అలొకేషన్ ఆఫ్ ద సిపియూ. సో ఏదో ఒక ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకుని, ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ దేని బట్టి, అది నెక్స్ట్ తర్వాత వీడియోలో మన షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ చదువుకుంటాము. అఫ్ కోర్స్ ఈచ్ అల్గోరిథమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రైటీరియా, దెన్ వీ విల్ డిస్కస్ ఇట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఒక ప్రాసెస్ ని తీసుకుని నేను సిపియూకి ఇస్తాను. సో సిపియూ అనేది ఎగ్జిక్యూషన్ మొదలు పెడుతుంది. ఎగ్జిక్యూషన్ మొదలు పెట్టిన తర్వాత పక్కాగా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయి టెర్మినేట్ అయిపోతుందని నమ్మకం లేదు. ఇట్ మైట్ గెట్ ఇంటరప్టెడ్ అండ్ పుట్ బ్యాక్ ఇన్ టు ద రెడీ క్యూ. లేదా ఆ పర్టికులర్ ప్రాసెస్ కి ఏమైనా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ అవసరం అయితే ఆ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ అంటే ఏ డివైస్ అయితే అవసరమైందో ఆ డివైస్ క్యూలో ప్లేస్ చేయాలి. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్ దట్ మైట్ హ్యాపెన్, రైట్? ఇవి అర్థం చేసుకోవడానికి మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ క్యూయింగ్ డయాగ్రామ్ అంట. ఐ విల్ షో యూ దట్. సో ఏ కామన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్యూయింగ్ డయాగ్రామ్. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని మనం వీ కాల్ ఇట్ యాజ్ ఏ క్యూయింగ్ డయాగ్రామ్. సో క్యూయింగ్ డయాగ్రామ్ లో మనం రెక్టాంగులర్ బాక్సెస్ తో రిప్రజెంట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ రెక్టాంగులర్ బాక్స్ రిప్రజెంట్స్ ఏ క్యూ. మనం అనుకున్నాం ఫస్ట్ రెడీ క్యూ ప్లేస్ చేస్తాం. ఆఫ్ కోర్స్ జాబ్ క్యూ చూపించాం మనం ఇక్కడ. ద ఫస్ట్ థింగ్ వి షో ఈజ్ యువర్ రెడీ క్యూ అండ్ దెన్ ఏ సెట్ ఆఫ్ డివైస్ క్యూస్. తర్వాత డివైస్ క్యూస్ చూపిస్తాము. సర్కిల్స్ ఉన్నాయి. ఏముంటాయి సార్? సర్కిల్స్ రిప్రజెంట్ ద రిసోర్సెస్ దట్ సర్వ్ ద క్యూస్ అండ్ ఆరోస్. మనకి సేమ్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎలా అయితే చదువుకున్నామో సర్కిల్స్ అన్ని ఏమో మనకి స్టేట్స్, ఆ ఆరోస్ ఏమో ట్రాన్సిషన్ ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ కి మూవ్ అవుతుందని చెప్తాం కదా, ఇక్కడ కూడా అంతే. ఐ విల్ షో యూ ద డయాగ్రామ్, దెన్ యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. దిస్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ ఎ క్యూయింగ్ డయాగ్రామ్. ఇందులో ఎక్కడెక్కడో జాబ్ క్యూ ఉంటుంది అనుకోండి. లెట్ us assume దట్ మనకి బయట ఎక్కడో జాబ్ క్యూ ఉంది, మనం చూపించాం, మనకు అవసరం లేదు కూడా. నౌ ఫ్రమ్ హియర్ ది పర్టికులర్ ప్రాసెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్సైడ్ యువర్ రెడీ క్యూ. ఇదిగోండి ఇది మీ రెడీ క్యూ. సో రెడీ క్యూలో ప్లేస్ చేసిన తర్వాత వన్స్ ద ప్రాసెస్ ఆర్ కమింగ్ ఎంటరింగ్ ఇన్ టు ద రెడీ క్యూ, మేబీ వన్ ఆఫ్టర్ ద అనదర్ ద ప్రాసెస్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆన్ ద సిపియూ. సో సిపియూ మీద ఎగ్జిక్యూషన్ తీసుకున్నాం. సో దిస్ ఆరో మార్క్ యాక్చువల్లీ టెల్స్ యూ, ఇక్కడ రాసాం కదా, ది ఆరోస్ ఇండికేట్ ద ఫ్లో ఆఫ్ ప్రాసెసెస్ ఇన్ ద సిస్టమ్. సో రెడీ క్యూలోంచి సిపియూకి అప్ చెప్పాను. ఒకవేళ సిపియూలోంచి కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయిపోయి టెర్మినేట్ అయిపోయింది అనుకోండి, దిస్ ఇస్ ద ఆరో మార్క్. దట్ మీన్స్ ద ప్రాసెస్ గోస్ అవుట్. It is no longer in the system. It has terminated. That means it has executed successfully. ఎటువంటి ప్రాబ్లం లేకుండా. బట్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఆల్ ద టైమ్. ఈ కింద మనం గీసాం కదా, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ పాసిబిలిటీస్ దట్ మైట్ హ్యాపెన్. ఇవన్నీ పాసిబిలిటీస్. ఫస్ట్ పాసిబిలిటీ ఏంట్రా అంటే మనం చదువుకున్నదే, ఇఫ్ అట్ ఆల్ దిస్ ప్రాసెస్ రిక్వైర్స్ అన్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్. ఏదన్నా ఇన్పుట్ గానీ అవుట్పుట్ గానీ ఆపరేషన్ అవసరం అయింది అనుకోండి, ఇట్ హ్యాస్ రైజ్డ్ ఎ రిక్వెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్ ది ప్రాసెస్, ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ ఆరో మార్క్స్ చూడాలి మీరు. దిస్ రిక్వెస్ట్ ఈస్ నౌ ప్లేస్డ్ ఇన్ వన్ ఆఫ్, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ దీస్, యూ మైట్ హ్యావ్ డిఫరెంట్ డివైస్ క్యూస్. ఇవన్నీ రకరకాల డివైస్ క్యూస్ ఉంటాయి. సో దిస్ పర్టికులర్ రిక్వెస్ట్ ఈస్ నౌ ప్లేస్డ్ ఇన్ టు వన్ ఆఫ్ దీస్ క్యూస్. ఇక్కడ దీని ఐఓ రిక్వెస్ట్ క్యూస్ లో పెట్టాం. ఒకవేళ ఈ క్యూలో వేరే ఏ ప్రాసెస్ లేదనుకోండి, ఇమీడియట్ గా మీ వర్క్ అయిపోయింది అనుకోండి, దిస్ సర్కిల్ రిప్రజెంట్స్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. అంటే ఐఓ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది. వెంటనే నేను మా కీబోర్డ్ లో కానివ్వండి, మౌస్ కానివ్వండి, నేను ఇన్పుట్ ఇచ్చేసాను. సో డైరెక్ట్ గా మళ్ళీ సిపియూ వెళ్ళడానికి ఉండదు. వన్స్ అగైన్ ద ప్రాసెస్ హ్యాస్ టు గో బ్యాక్ ఇన్ టు ద రెడీ క్యూ. ఇదిగోండి ఇదిలా. సో ఫ్రమ్ సిపియూ ఇట్ కమ్స్ అవుట్, ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ అప్రోప్రియేట్లీ ఇన్ టు ది కరెక్ట్ డివైస్ క్యూ.
and once it stays in the device queue, then it gets the IO operation done. IO operation అయిపోయిన తర్వాత then it comes back into the ready queue. ఈ కింద చూద్దాం. ఇక్కడ we have something called as a time slice expired అన్నాం. ఈ టైమ్ స్లైస్ ఎక్స్పైర్డ్ అంటే ఏంటంటే జనరల్లీ వీ హ్యావ్ ఎ పాలసీ కాల్డ్ యాజ్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్. అంటే ఏ ప్రాసెస్ అయినా సరే సిపియూని అలొకేట్ చేస్తే ప్రతి 10 seconds కి బయటకు వచ్చేయాలంటాను. సో ఐ సే దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ కెన్ ఎగ్జిక్యూట్ ఆన్ ద సిపియూ ఓన్లీ ఫర్ 10 seconds. అంటే 10 seconds అయిపోయిన తర్వాత వాడు కనుక ఆ ప్రాసెస్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వకపోతే కంపల్సరీగా సిపియూ నుంచి బయటకు వచ్చేయాలి. దట్ ఈస్ దిస్ క్రైటీరియా. సో టైమ్ స్లైస్ ఎక్స్పైర్డ్ మీన్స్ the time that has been allocated for a particular process for execution on the CPU has expired and it has to come out. So come out in ekkadiki veltundi sir. Once again you can see the arrow marks. The process will be put back into your ready queue. So ila malli venakku velli ready queue lone place chestam. Malli eppudu varaku sir malli dan turn vache varaku wait chestundi. So dan turn vachaka malli 10 seconds execute avutundi. The third possibility is something called as a creation of a new process. Ante endante ఈ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారో దట్ ప్రాసెస్ హస్ క్రియేటెడ్ ఎ న్యూ ప్రాసెస్. అలా చేయొచ్చు. నెక్స్ట్ వీడియో ఐ విల్ బి టాకింగ్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆపరేషన్స్ ఆన్ ప్రాసెసెస్. అంటే ప్రాసెస్ మీద ఏ రకాల ఆపరేషన్స్ చేయొచ్చు. దాంట్లో మనం జనరల్ గా రెండే మాట్లాడుకుంటాం. ఒకటి ప్రాసెస్ క్రియేషన్, ఒకటి ప్రాసెస్ టెర్మినేషన్. సో ప్రాసెస్ క్రియేషన్ అంటే ఏంటంటే ఏ ప్రాసెస్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ కెన్ క్రియేట్ ఎ న్యూ ప్రాసెస్. క్రియేట్ అయిన ప్రాసెస్ ని చైల్డ్ ప్రాసెస్ అంటాము. క్రియేట్ చేసిన ప్రాసెస్ ని పేరెంట్ ప్రాసెస్ అంటాము. అక్కడ చదువుకుందాం ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అలా క్రియేట్ చేసామో 4K చైల్డ్ అంటే ఏంటంటే హియర్ ఎ న్యూ ప్రాసెస్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్. సో ఆ క్రియేట్ అయిన ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయ్యే వరకు పేరెంట్ ప్రాసెస్ అనేది వెయిటింగ్ స్టేట్ లో ఉంటుంది జనరల్ గా. సో దానికోసం ఆ చైల్డ్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం కాబట్టి సిపియూ నుంచి బయటికి తీసేసాము. హియర్ ద చైల్డ్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ and then once again the process goes back into the ready queue. You can see the same arrow marks here because I am keep on telling you the arrow marks will tell you the process flow within the system. So ee system lo process anevi ela move avutunnayani cheptundi. The last criteria is wait for an interrupt. Ante CPU lo execute avutundi but for whatever reason the CPU has been interrupted. Ante CPU has to go somewhere, do some particular task immediately. So alantappudu automatic ga execute avutunna process ni bayitiki teesestanu. So bayitiki teesesi wait for an interrupt happens, adi bayitiki vastundi, then it actually that is put back into the ready queue. So these are the different things that are happening, that can happen once a process is being allocated to the CPU. And ee particular scheduling anta ela jarugutundi, process ela move avutundi enti ani chupinchadaniki manam deenni queuing diagram antam. మన జనరల్ గా కొన్నిసార్లు క్వశ్చన్స్ క్యూయింగ్ డయాగ్రామ్ ఇచ్చి దీన్ని బట్టి నీకు ఏం అర్థమైందని కూడా అడగచ్చు. I have some gathering of these questions also. I'll see if I can make a video on such questions. Okay, దీన్ని క్యూయింగ్ డయాగ్రామ్ అంటాం. A queuing diagram will tell you the current state of the particular system, how the processes are moving within your system. Okay, now let me move on. As I said, ఇందాక మనం డిస్కస్ చేసుకుంది సేమ్ అదే దాన్ని we will just go through the quickly run through the theoretical part. A new process is initially put into the ready queue. It waits there until it is selected for execution or dispatched. Okay, so execution select అయిన తర్వాత dispatching జరుగుతుంది. సో ఫస్ట్ జాబ్ క్యూ నుంచి డైరెక్ట్ రెడీ క్యూ నుంచి సెలెక్ట్ అయిందన్న ప్రాసెస్ ని CPU ఎగ్జిక్యూషన్ ఇవ్వడానికి డిస్పాచింగ్ అంటాం. వన్స్ ద ప్రాసెస్ అలొకేటెడ్ ద CPU అండ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్, కింద దాంట్లో ఏదన్నా జరగచ్చు. ఏం జరగచ్చు? ద ప్రాసెస్ కుడ్ ఇష్యూ అండ్ IO రిక్వెస్ట్. సో IO రిక్వెస్ట్ రన్ చేయొచ్చు అండ్ దెన్ ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ IO క్యూ. ఇది ఫస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దెన్ ద ప్రాసెస్ కుడ్ క్రియేట్ ఎ న్యూ ప్రాసెస్ అండ్ వెయిట్ ఫర్ ద చైల్డ్స్ టెర్మినేషన్. ఇది కూడా మాట్లాడుకున్నాం. సో ప్రాసెస్ ని క్రియేట్ చేస్తే దాన్ని చైల్డ్ ప్రాసెస్ అంటాము. మనం ఏదైతే ప్రాసెస్ క్రియేట్ చేసిందో అది చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మాత్రం అది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం ఇట్ షుడ్ క్రియేట్ న్యూ ప్రాసెస్ అండ్ వెయిట్ ఫర్ ది చైల్డ్స్ టెర్మినేషన్. టెర్మినేషన్ అంటే ఏంటి? ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోవడం. ద ప్రాసెస్ కుడ్ బి రిమూవ్డ్ ఫోర్స్ఫుల్లీ. అంటే CPU నుంచి బలవంతంగా తీసుకుంటాం. ఎందుకు తీసేసాము? బికాస్ an interrupt might happen and the CPU is supposed to do or is supposed to service the interrupt first. సో ఇంటరప్ట్ వస్తే గనక కరెంట్ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ ని బయటికి తీసుకొచ్చి దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ పుట్ బ్యాక్ ఇన్ టు ది రెడీ క్యూ. ఇవి మూడు కాకుండా ఇంకోటి ఏంటరా అంటే ప్రాసెస్ అనేది సజావుగా దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసేసుకుంటే. సో ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. ఇన్ ద ఫస్ట్ 2 cases ద ప్రాసెస్ ఈవెన్చువల్లీ స్విచెస్ ఫ్రమ్ ద వెయిటింగ్ స్టేట్ టు ద రెడీ స్టేట్ అండ్ దెన్ ఈస్ పుట్ బ్యాక్ ఇన్ టు ద రెడీ క్యూ. ఈ రెండింటిలో జరిగినప్పుడు కంపల్సరీగా చేయాల్సిందే. సో ఫస్ట్ వెయిటింగ్ స్టేట్ లోకి వెళ్తుంది, రెండిట్లోని వెయిటింగ్ స్టేట్ లోకి వెళ్తుంది. వెయిటింగ్ స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రెడీ స్టేట్ లోకి వస్తుంది. రెడీ స్టేట్ లోకి రావడం అంటే రెడీ క్యూలో ప్లేస్ చేయడం. దెన్ వన్స్ అగైన్ ఇట్ హ్యాస్ టు కంపీట్ విత్ అదర్ ప్రాసెస్ ఫర్ ది
allocation of CPU. Okay, next thing is a process continues this cycle. ఎప్పుడు వరకు? అది టెర్మినేట్ అయ్యే వరకు. టెర్మినేట్ అవడం అంటే ఏంటి? ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్లీ. సో టెర్మినేట్ అయిపోయే వరకు ఇదే సైకిల్ రన్ అవుతూనే ఉంటుంది. సో టెర్మినేట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది సార్? టెర్మినేట్ అయిపోవడం అంటే ఏంటంటే ద PCB విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ వాట్ ఎవర్ రిసోర్సెస్ దట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ టు దిస్ పర్టికులర్ ప్రాసెస్ విల్ బి డీఅలొకేటెడ్, అంటే వెనక తీసేసుకుంటాం అన్ని, అండ్ PCB విల్ బి రిమూవ్ ఫ్రమ్ ద సిస్టమ్. ఇది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంతవరకు మనం చదువుకున్నంత షెడ్యూలింగ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఈ షెడ్యూలింగ్ చేసేవాళ్ళు ఎవరు? సో హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డూయింగ్ ఆల్ ది షెడ్యూలింగ్ టాస్క్స్? ఎవరు చేస్తారు? ఇందాక మనం అనుకున్నాం కదా, జాబ్ క్యూ, రెడీ క్యూ తర్వాత డివైస్ క్యూస్, ఇవన్నీ ఎవరు చూస్తారు? వాటిని షెడ్యూలర్స్ అంటాం. ద వన్ విచ్ యాక్చువల్లీ డస్ ద షెడ్యూలింగ్, విచ్ ఇంప్లిమెంట్స్ వాట్ ఎవర్ క్రైటీరియా యూ హావ్ రిటన్ టు సెలెక్ట్ ద ప్రాసెస్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ షెడ్యూలర్. సో మనం ఇదే మాట్లాడుకున్నాం. A process migrates among the various scheduling queues throughout its lifetime. The operating system must select for scheduling purposes processes from these queues in some fashion. ఏది పడితే తీసుకోలేం కదా. మనం అంతకు ముందు మాట్లాడుతున్నట్టు జాబ్ క్యూ లోంచి ఏం సెలెక్ట్ చేయాలి? లెట్ us say that this is your job queue and then this is your ready queue. ఇలా ఉంటుంది. జనరల్ గా మనం మెయిన్ మెమరీని ఇలా చూపిస్తాము, లేదా ఫ్లాట్ గా కూడా ఇలా వర్టికల్ గా కూడా వేయచ్చు. ఎనీవే ఇట్స్ లుక్ గుడ్. అండ్ దిస్ ఇస్ యువర్ CPU. సో హౌ డు యూ సెలెక్ట్ ఆన్ విచ్ క్రైటీరియా? ఏ క్రైటీరియా తీసుకుని ఈ జాబ్ క్యూ లోంచి రెడీ క్యూలోకి సెలెక్ట్ చేస్తావు? లెట్ us say I have 100 processes in the job queue, but in the ready queue I have only space for 10 process. How do you select these 10 process? ఏ క్రైటీరియా మీద తీసుకుని సెలెక్ట్ చేస్తాను? అండ్ ఆఫ్ దీస్ 10 process only one can be given to the CPU. ఒకటి మాత్రమే ఇవ్వగలను. సో ఈ 10 ప్రాసెస్ లో అన్ని రెడీగానే ఉన్నాయి. మరి ఇట్లోంచి ఏది సెలెక్ట్ చేస్తావు CPU కి? ఆల్ దోస్ కమ్స్ అండర్ ద డిఫరెంట్ షెడ్యూలింగ్ క్రైటీరియా. అంటే ఏంటి, హౌ, ఎలా తీసుకుంటాం, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అది సెడ్ ఈ జాబ్ క్యూ లోంచి రెడీ క్యూలోకి సెలెక్ట్ చేయడానికి ఒక షెడ్యూలర్ వాడతాము. అలానే రెడీ క్యూలో ప్లేస్ చేసిన తర్వాత రెడీ క్యూ లోంచి సెలెక్ట్ చేసి CPU ఇవ్వడానికి ఒక షెడ్యూలర్ వాడతాం. బట్ జనరల్లీ స్పీకింగ్ దెర్ ఆర్ 3 types of schedulers. ఐ విల్ టెల్ యూ వాట్ దే ఆర్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ థింగ్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ షెడ్యూలర్. మనం దీన్ని లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అని అంటాము. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఆర్ దీనికి ఇంకో పేరు జాబ్ షెడ్యూలర్. దీనికి ఇంకో పేరు జాబ్ షెడ్యూలర్ అని కూడా అంటాం. సో ఈ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ జాబ్ ఏంటంటే, ఎప్పుడైతే మనకి ప్రాసెస్ అనేది సబ్మిట్ అవుతుందో అవన్నీ జాబ్ క్యూలో ప్లేస్ అవుతాయి. ఆల్ ద ప్రాసెస్ దట్ ఆర్ సబ్మిటెడ్ ఇన్ టు ద సిస్టమ్ ఆర్ ఇనిషియల్లీ ప్లేస్డ్ ఇన్ టు యువర్ జాబ్ క్యూ ఓన్లీ. జనరల్ ఇది మా స్టోరేజ్ డివైస్ అంటే మీ సెకండరీ, అంటే మీ డిస్క్ లో, హార్డ్ డిస్క్ లో ఉంటుంది. సో ఉన్న వాటిలోంచి దిస్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ హ్యాస్ టు సెలెక్ట్ సమ్ ప్రాసెసెస్ and then place them into the ready queue. So it is the job of this long term scheduler to select some number of processes from the job queue and place them into the ready queue. So ఈ ఫస్ట్ సెలక్షన్ చేసేదాన్ని లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అన్న అంటాము, లేదా జాబ్ షెడ్యూలర్ అన్న పిలుస్తాము. వెరాస్ ద సెకండ్ వన్ అంటే రెడీ క్యూలో మీరు 10 ప్లేస్ చేశారు. 100 లోంచి 10 సెలెక్ట్ చేశాను. సో 10 సెలెక్ట్ చేసి ఆ 10 ప్రాసెస్ ని రెడీ క్యూలో ప్లేస్ చేశాను. సో ఈ 10 అనేది ప్లేస్ చేసిన తర్వాత ఈ 10 పర్టికులర్ ప్రాసెస్ లోంచి మనకి ఒక ప్రాసెస్ తీసుకుని CPU కి ఎగ్జిక్యూషన్ కి ఇవ్వాలి. మరి అది ఎలా సెలెక్ట్ చేస్తారు? దట్ ఈస్ యువర్ సెకండ్ షెడ్యూలర్. మనం దాన్ని వి కాల్ ఇట్ యాజ్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అని అంటాం, ఆర్ ఇంకో పేరు CPU షెడ్యూలర్. ఇది జాబ్ క్యూతో ప్లే చేస్తుంది కాబట్టి దీన్ని జాబ్ షెడ్యూలర్ అంటాము. ఈ షెడ్యూలర్ లో CPU ఇస్తుంది కాబట్టి దీన్ని CPU షెడ్యూలర్ అంటాం. బండి గుర్తు పెట్టుకోండి. జనరల్ గా క్వశ్చన్స్ అనేది ఎలా అని అడగచ్చు, లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అన్న పిలవచ్చు, లేదా షార్ట్ టర్మ్ షెడ్యూలర్, లేదా CPU షెడ్యూలర్, జాబ్ షెడ్యూలర్, ద నేమ్ డజంట్ మ్యాటర్, జస్ట్ బండి గుర్తు పెట్టుకోవాల్సిందే. అందుకని జాబ్ క్యూలో వర్క్ చేసే, జాబ్ క్యూతో ఇంటరాక్ట్ అయ్యి చేసేదాన్ని ఏమో జాబ్ షెడ్యూలర్ అంటాము లాంగ్ టర్మ్. CPU అలొకేట్ చేసేదాన్ని ఏమో CPU షెడ్యూలర్ అంటాం. సో ద CPU షెడ్యూలర్ సెలెక్ట్స్ అమాంగ్ ద ప్రాసెస్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద రెడీ క్యూ. రెడీ క్యూలో మనం 10 కనుక ప్లేస్ చేస్తే ఈ 10 ప్రాసెస్ లోంచి ఏదైతే సెలెక్ట్ చేసి ఒకటి CPU కి ఇస్తామో దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ యువర్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. ఈ రెండింటికి ముఖ్యంగా తేడా ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్షియేషన్ బిట్వీన్ యువర్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అండ్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏంటి? అది మెయిన్ గా జరిగేది. దిస్ ఈస్ యువర్ డయాగ్రామ్ విచ్ విల్ టెల్ యూ. కెన్ సీ దట్ దిస్ ఇస్ జాబ్ పూల్ హియర్. సో ఈ జాబ్ పూల్ నుంచి సెలెక్ట్ చేసి రెడీ క్యూలో ప్లేస్ చేయడానికేమో లాంగ్ టర్మ్ షెడ్యూలర్. ఈ రెడీ క్యూలో ప్లేస్ చేసిన రెడీ క్యూలో నుంచి సెలెక్ట్ చేసి CPU కి ఇవ్వడానికేమో షార్ట్ టర్మ్ షెడ్యూలర్. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, నౌ ద ప్రైమరీ డిస్టింక్షన్ బిట్వీన్ ద టూ షెడ్యూలర్స్ లైస్ ఇన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే ఏంటి? అంటే
ఏది ఎంత త్వరగా వర్క్ అవుతుంది, అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా వర్క్ అవుతుంది అనే దాన్ని బట్టి ప్రైమరీ డిస్టింక్షన్ ని డిఫైన్ చేస్తాము. దట్ లాంగ్ టర్మ్ పేర్లోనే ఉంది, అందుకనే లాంగ్ టర్మ్ ఎక్కువ టైం తీసుకుంది. ఇట్ డస్ నాట్ వర్క్ దట్ ఫ్రీక్వెంట్లీ కంపేర్డ్ విత్ ఏ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. సో షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అనేది ఇక్కడ నేను లెట్ us సే దట్ 100 జాబ్స్ ఉన్నాయి అనుకుందాం, ఇందాక మనం అనుకున్నట్టుగానే రెడీ క్యూలో 10 ఉన్నాయి అనుకుందాం. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అనేది 100 జాబ్స్ లో 10 సెలెక్ట్ చేసి రెడీ క్యూకి ఇచ్చింది. ఈ 10 జాబ్స్ నుంచి 1 by 1 సిపియూకి ఇవ్వాలి. అండ్ సిపియూ ఎగ్జిక్యూషన్ యూజువల్లీ మనం మిల్లీ సెకండ్స్ లో కానీ నానో సెకండ్స్ లో కానీ మెజర్ చేస్తాం. దట్ మీన్స్ ద సిపియూ స్విచెస్ సో ఫాస్ట్ బిట్వీన్ దీస్ 10 జాబ్స్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సిపియూ కెన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఫ్రమ్ ద జాబ్స్ దట్ ఆర్ ప్లేస్డ్ ఇన్సైడ్ యువర్ రెడీ క్యూ. అంటే ఈ సిపియూకి నేను ఏ జాబ్ ఇవ్వాలన్నా, అంటే ఏ ప్రాసెస్ నేను సబ్మిట్ చేయాలన్నా సరే అది రెడీ క్యూలోనే ఉండాలి. సో ఈ 10 ప్రాసెస్ మధ్యలో సిపియూ అనేది ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటుంది. మరి ఎవరు సెలెక్ట్ చేస్తాడు? సో ఒకటి ఇచ్చాను, వెయిట్ క్యూలోకి వెళ్ళింది, నెక్స్ట్ ఇవ్వాలి. సో ద షార్ట్ టర్మ్ షెడ్యూలర్ యూజువల్లీ వర్క్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ షెడ్యూలర్. జనరల్ గా లాంగ్ టర్మ్ షెడ్యూలర్ టైం ని మినిట్స్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తే, షార్ట్ టర్మ్ షెడ్యూలర్ టైం ని మిల్లీ సెకండ్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాము. అంత డిఫరెన్స్ ఉంటుంది. సో సార్ ఇప్పుడు 10 లో ఒకటి ఇచ్చాను సిపియూకి. సో సిపియూ అది ఎగ్జిక్యూట్ అయిపోయి టెర్మినేట్ అయిపోయింది. మరి ఇక్కడ 9 ఉంటాయి కదా. దెన్ ఆటోమేటిక్లీ ద లాంగ్ టర్మ్ షెడ్యూలర్ పిక్స్ వన్ మోర్ జాబ్ అండ్ పుట్స్ ఇట్. మనకి రెడీ క్యూలో మాక్సిమం 10 ప్లేస్ చేయొచ్చు అన్నాను. ఎప్పుడైతే ప్రాసెస్ ఖాళీ అవుతుందో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ వెళ్ళి ఇంకోటి తీసుకొచ్చి ప్లేస్ చేస్తుంది. దీని జాబ్ ఏంటి? రెడీ క్యూలో ఉన్న 10 ఫుల్ గా ఉండాలి, అంతే. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏంటి? సిపియూ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. సిపియూ ఖాళీగా వచ్చిందా, రెడీ క్యూలో ఏదో ఒక ప్రాసెస్ తీసుకుని సిపియూకి ఇచ్చేయాలి. This is how they work. So you can see the long-term scheduler controls the degree of multi-programming. దీని అర్థం ఏంటంటే, ఫస్ట్ ఇది అర్థం కావాలంటే డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చెప్పుకోవాలి. యాజ్ ఎ టోల్డ్ యూ, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న అన్ని మల్టీ ప్రోగ్రామింగ్ సిపియూస్. అంటే ఏంటంటే ద సిపియూ హ్యాస్ ద ఎబిలిటీ టు వర్క్ విత్ మోర్ ప్రాసెస్, విత్ మోర్ దెన్ వన్ ప్రాసెస్ ఎట్ ఏ టైం. అంటే ఒక ప్రాసెస్ తర్వాత ఇంకో ప్రాసెస్, ఇంకో ప్రాసెస్ తర్వాత ఇంకో ప్రాసెస్ అలా వర్క్ చేయొచ్చు సిపియూని. ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ రెడీ క్యూలో 10 జాబ్స్ ఉన్నాయి అనుకోండి, ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాసెస్ దట్ ద సిపియూ కెన్ జగిల్ విత్ ఈస్ 10. అంటే ఈ సిపియూ అనేది అట్ ద మాక్సిమం ఒకటి తర్వాత ఒకటి ఈ 10 జాబ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు. సో డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్తాను. ఒకవేళ రెడీ క్యూలో ఇఫ్ ఐ అస్యూమ్ దట్ ఇఫ్ ఐ హావ్ 20 ప్రాసెస్, 20 పెట్టే ప్లేస్ ఉంది అనుకోండి, 20 ప్రాసెస్ ప్లేస్ చేశాను అనుకోండి, సిపియూ మాక్సిమం ఎన్ని ప్రాసెస్ మధ్య తిరుగుతుంది? 20. దట్ మీన్స్ whatever number of process are there inside your ready queue, all of them are in contention for your CPU. అంటే CPU కంటెన్షన్ కి ఇక్కడ ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి అనేది మాట్లాడుతున్నాను. దాన్ని డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అంటాం. ద లాంగ్ టర్మ్ షెడ్యూలర్ కంట్రోల్స్ ద డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. ఎందుకు కంట్రోల్ చేస్తుంది సార్? ఎందుకంటే ఒకవేళ ఇది 10 సెలెక్ట్ చేసి 10 పెట్టింది అనుకోండి, CPU డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ 10. సో 10 కాదు, ఓన్లీ 5 మాత్రమే సెలెక్ట్ చేసింది అనుకోండి, ద డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ ఇస్ 5. So it is the job or it is the work of your long-term scheduler which controls the degree. Sir, control చేయాల్సిన అవసరం ఏంటి? Of course, we'll discuss it later on. జనరల్ గా ఏంటంటే CPU బాగా హెక్టిక్ గా స్విచ్ అయిపోతుంది అనుకోండి, కొన్నిసార్లు ఏంటంటే రెడీ క్యూ నుంచి వర్క్ లోడ్ తగ్గిస్తాం, అంటే స్వాప్ అవుట్ చేస్తాం. సో అలా డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ ని కంట్రోల్ చేయడానికి మనం లాంగ్ టర్మ్ షెడ్యూలర్ రిప్లేస్ చేస్తాం. అండ్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఇంకో ఆబ్జెక్టివ్ ఏంటంటే, మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం, జనరల్లీ ప్రాసెస్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 2 varieties. ఒక దాన్ని ఫస్ట్ దాన్ని we call it as IO bound ప్రాసెస్ అని అంటాము. IO bound గుర్తుందా? IO bound ప్రాసెస్. రెండో కేటగిరీ పేరు CPU bound ప్రాసెస్. రెండిటికి తేడా ఏంటంటే, ద ప్రాసెస్ విచ్ స్పెండ్స్ మోర్ టైమ్ ఆన్ IO ఆపరేషన్స్, లెస్ టైమ్ ఆన్ CPU ఆర్ కాల్డ్ as IO bound. ఇంకా బెటర్ గా డెఫినేషన్ చెప్పాలంటే, ద ప్రాసెస్ విచ్ ఆర్ CPU ఇంటెన్సివ్, అంటే ఎక్కువ టైం CPU మీద ఎగ్జిక్యూషన్ కావాలనుకుంటాయో వాటిని CPU bound ప్రాసెస్ అంటాము. జనరల్ గా షెడ్యూలర్ అనేది ఎప్పుడైతే లాంగ్ టర్మ్ షెడ్యూలర్ పికప్ చేయాలో అన్ని IO బౌండ్ పెట్టకూడదు, అన్ని CPU బౌండ్ పెట్టకూడదు. ఎందుకంటే బోత్ ఇఫ్ యూ సెలెక్ట్ too many IO bound or if you select too many CPU bound process, the overall efficiency of the system degrades. Systems efficiency సరిగ్గా ఉండదు. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అనేది ఎలా ఉండాలంటే, ఇట్ హ్యాస్ టు పిక్ ఎ గుడ్ సెలెక్షన్ ఆఫ్ బోత్. కొన్ని IO బౌండ్ ఉండాలి, కొన్ని CPU బౌండ్ ఉండాలి, రెండింటిని సెలెక్ట్ చేయగలిగి ఉండాలి. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ డిజైన్ చేసేటప్పుడు you should also take into consideration that you should not only just select maybe IO bound, maybe CPU bound కాకుండా రెండింటిని కలిపి సెలెక్ట్ చేస్తే సిస్టమ్ ఎఫిషియన్సీ బాగుంటుంది. సో దిస్ ఈస్ అనదర్ క్రైటీరియా దట్ నీడ్స్ టు బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. సో లెట్ us టాక్ అబౌట్, మనం 2 షెడ్యూలర్స్ గురించి మాట్లాడుకున్నాం, దెర్ ఇస్ ఎ థర్డ్ వన్, మనకి మూడోది కూడా ఉంది. దాన్ని
మనం మీడియం టర్మ్ షెడ్యూలర్ అని అంటాము, లేదా స్వాపర్ అని కూడా అంటాము. వి కాల్ ఇట్ యాజ్ ఎ స్వాపర్ అని కూడా పిలుస్తాము. ఎందుకంటారు సార్? ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ డయాగ్రామ్ చూడండి. ఇందాక నేను చెప్పాను కదా, ఇఫ్ ఎట్ ఆల్ a process is being blocked for some particular reason, so CPU నుంచి కానీ రెడీ క్యూ నుంచి కానీ మనకి వెనక్కి తీసేయాలనుకున్నాం, we want to swap out some of the process. ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ అంటే, let us assume that CPU wants to execute. మనం ఇంటరాక్టివ్ సిస్టమ్ లో ఉన్నాం. అంటే ఏంటంటే CPU అనేది నీకు రెడీ క్యూలో 10 ప్రాసెస్ ఉన్నాయి అనుకోండి, ఈ 10 ప్రాసెస్ మధ్యలో స్విచ్ అవుతూ ఉంటుంది ఫాస్ట్ గా. అలా కాకుండా నేను 100 పెట్టాను అనుకోండి, CPU అనే టైం మాక్సిమం యూటిలైజేషన్ ఏమవుతుంది, ఇప్పుడు ఆ 100 ప్రాసెస్ మధ్యలో తిరగడమే సరిపోతుంది. ఎగ్జిక్యూషన్ కన్నా ఈ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా ఉండటం వల్ల సిస్టమ్ పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు. ఇన్ సచ్ కేసెస్ వేర్ ఐ వాంట్ టు డిక్రీజ్ ద డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్, దట్ మీన్స్ ఐ వాంట్ టు రిమూవ్ సమ్ ఆఫ్ ద ప్రాసెస్ ఫ్రమ్ కంటెన్షన్ ఆఫ్ CPU టైమ్, then I use something called as a medium term scheduler. సో రెడీ క్యూలో ప్లేస్ చేసిన 100 లోంచి నేను ఏం చేస్తానంటే, టూ మచ్ అయిపోయినాయి కాబట్టి ఒక 50 బయటికి తీసుకొచ్చాను. దట్ మీన్స్ ఐ స్వాప్ అవుట్ ది ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ మై రెడీ క్యూ ఇంటూ ఏ బ్యాకింగ్ స్టోర్. బ్యాకింగ్ స్టోర్ అంటే ఏంటి సార్ అంటే, మీ సెకండరీ మెమరీలో స్వాప్ స్పేస్ లో తీసుకెళ్ళాను దీన్ని. I place it into a backing store. That is the job of your medium term scheduler. So the idea behind a medium term scheduler is that sometimes it can be advantageous to remove a process from the memory. ఎందుకు సార్ మెమరీ నుంచి తీసేయటం? మనం ఆల్రెడీ మెమరీలోకి ఇచ్చాం కదా. ఎందుకంటే యాక్టివ్ కంటెన్షన్ ఆఫ్ ద CPU. సో 100 మంది కొట్టుకోవడం కన్నా 50 మంది కొట్టుకుంటే తొందరగా CPU పని అవుతుంది అనుకున్నప్పుడు, నేను ఆ 100 లోంచి 50 బయటికి తీసేయటం బెటర్. ఆ కాన్సెప్ట్ లో నుంచి CPU కంటెన్షన్ తగ్గించడానికి, నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఇన్ ద రెడీ క్యూ ని తగ్గించడానికి, సో దట్ ఐ కెన్ డిక్రీజ్ మై డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్, I remove some of the process from the ready queue and put them into a backing store. So the medium term scheduler actually decreases or reduces the degree of multi-programming. దీని medium term scheduler అంటాము. ఈ medium term scheduler చేసే పనిని we call it as swapping అంటాము. స్వాపింగ్ అంటే ఏంటంటే, రిమూవల్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ ద రెడీ క్యూ ఆన్ టు ఎ బ్యాకింగ్ స్టోర్. దీన్ని బ్యాకింగ్ స్టోర్ అని పిలుస్తారు. బ్యాకింగ్ స్టోర్ అంటే మీ సెకండరీ స్టోరేజ్ అనుకోవచ్చు, లేదా స్వాప్ స్పేస్ అని కూడా అనుకోవచ్చు. బ్యాకింగ్ స్టోర్ అండ్ రెడీ క్యూ ఖాళీ అయిన తర్వాత దీస్ ప్రాసెస్ ఆర్ ప్లేస్డ్ బ్యాక్ ఇన్ టు ద రెడీ క్యూ. సో టెంపరీగా మెయిన్ మెమరీలోంచి రిమూవ్ చేసి బ్యాకింగ్ స్టోర్ లో ప్లేస్ చేసి, తర్వాత CPU ఫ్రీ అయిన తర్వాత లేదా రెడీ క్యూలో ప్లేస్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ మెమరీలోకి తీసుకొచ్చి ఫర్ కంటిన్యూడ్ ఎగ్జిక్యూషన్. పండు గుర్తు పెట్టుకోవాలి, రీస్టార్ట్ చేయట్లేదు మనం. ఎక్కడ వరకు అయితే ఆగిందో ప్రాసెస్ సార్, ఎలా ఎక్కడ వరకు ఆగిందో మీకు ఎలా తెలుస్తుంది సార్? ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈస్ స్టోర్డ్ ఇన్ యువర్ PCB. గుర్తుంది కదా? సో PCB లో నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ ఏంటి, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, మొత్తం ఉంటాయి. కాబట్టి ఎక్కడ వరకు అయితే ఎగ్జిక్యూషన్ జరిగిందో అక్కడి నుంచి రీస్టార్ట్ చేస్తాము. సో ఈ పర్టికులర్ టాన్ని స్వాపింగ్ అంటారు. అండ్ ద మీడియం టర్మ్ షెడ్యూలర్ డస్ నథింగ్ బట్ స్వాపింగ్ ఆఫ్ ప్రాసెస్ ఫ్రమ్ ద రెడీ క్యూ ఇంటూ బ్యాకింగ్ స్టోర్ టెంపరర్లీ టు reduce the degree of multi-programming and then put it back into the ready queue for continued execution from where it left off. ఎక్కడ వరకు అయితే ఆగిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. The process is swapped out and is later swapped in by your medium term scheduler. కామన్ ఈ మధ్య క్వశ్చన్ పేపర్స్ లో కంపేర్ ద 3 షెడ్యూలర్స్ అని అడుగుతున్నాడు. I have brought this from the internet. ఇది ఇంటర్నెట్ నుంచి నేను డౌన్లోడ్ చేశాను. సో యూ కెన్ థింక్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్. నేనైతే జనరల్ గా స్టూడెంట్స్ కి సొంతంగా ఆలోచించండి, అనాలిసిస్ చేసి రాయండి అంటాము. ఫస్ట్ కంపారిజన్ ఇచ్చినప్పుడు దాని గురించి గుర్తు రాయకుండా ఇలా కంపారిటివ్ గా ఒక్కొక్క పాయింట్ గా రాస్తే ఇట్ లుక్స్ గుడ్ ఫర్ ది ఎవాల్యుయేటర్. సో జనరల్ గా లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ని జాబ్ షెడ్యూలర్ అంటాము, మీడియం టర్మ్ షెడ్యూలర్ ని స్వాపర్ అనొచ్చు, షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ని CPU షెడ్యూలర్ అంటాము. స్పీడ్ గా ఆల్రెడీ చెప్పాను మీకు, మల్టీ ప్రోగ్రామింగ్ కూడా చెప్పాను. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏమో కంట్రోల్ చేస్తుంది, మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏమో రిడ్యూస్ తగ్గిస్తుంది, ఎందుకంటే కొన్ని ప్రాసెస్ తీసేస్తాం కాబట్టి. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ పెద్ద ఏమి ఉండదు. అదే అనే టైం షేరింగ్ సిస్టమ్ లోకి వచ్చేటప్పటికి మనకి లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అనేది పెద్దగా ఉండదు. మీడియం టర్మ్ షెడ్యూలర్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ టైం షేరింగ్ సిస్టమ్ బికాస్ మనకి యాక్సెస్ టైం ఈజీగా, రెస్పాన్స్ టైం ఫాస్ట్ గా ఉండాలి కాబట్టి. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ కూడా మినిమల్ గానే ఉంటుంది. వన్స్ అగైన్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఎక్కడి నుంచి ఎక్కడికి లోడ్ చేస్తుంది? జాబ్ పూల్ నుంచి రెడీ క్యూ లోకి లోడ్ చేస్తుంది. మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది? రెడీ క్యూ నుంచి బ్యాకింగ్ స్టోర్ లోకి తీసుకొచ్చి వైస్ వర్సా మళ్ళీ స్వాప్ అవుట్ చేస్తుంది. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏమో రెడీ క్యూ లో ప్లేస్ చేసిన ప్రాసెస్ నుంచి సెలెక్ట్ చేసి CPU ఎగ్జిక్యూషన్ కి అప్ చెప్తుంది. ఇవే కాదు, యూ కెన్ డూ సమ్ గూగుల్ సెర్చ్ ఆన్ యువర్ ఓన్ టు డూ ఎ క్విక్ కంపారిజన్. నాకన్నా బెటర్ గా కూడా మీరు చేయొచ్చు, నో ఇష్యూస్ వాట్స్ ఎవర్.
So we come to the last point that I said that I will be discussing as part of this, something called as context switch. ఇందాక నుంచి స్వాపింగ్ ఇన్ స్వాపింగ్ అవుట్ అని చెప్పుకుంటూ వస్తున్నాను కదా. సో ఈ స్వాపింగ్ ఇన్ స్వాపింగ్ అవుట్ అంటే ఏం లేదు, వెన్ యూ సెలెక్ట్ ఎ ప్రాసెస్ ఫర్ ఎగ్జిక్యూషన్. ఇందాక మనం అనుకున్నాం, ఇఫ్ సిపియూస్ లెట్ us assume that సిపియు అనుకుందాం. సిపియులో P1 అనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కరెంట్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. సో ఇంటరప్ట్ వచ్చింది. సో P2 అనే ప్రాసెస్ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ గివెన్ ఇంటరప్ట్ టు ద సిపియు. సో సిపియు ఏం చేయాలి, ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చిందో ఇట్ హ్యాస్ టు సేవ్ ది కరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ P1 into its PCB లోకి లోడ్ చేయాలి, P1 PCB లోకి లోడ్ చేయాలి. అండ్ దెన్ ఇట్ హ్యాస్ టు లోడ్ ద ప్రాసెస్ దట్ హ్యాస్ రైజ్డ్ ద ఇంటరప్ట్ ఆర్ దట్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ ఇంటరప్ట్ అండ్ దెన్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్. సో ఈ టైం ఏదైతే ఇంటరప్ట్ వచ్చిన తర్వాత కరెంట్ ప్రాసెస్ స్టేట్ ని సేవ్ చేయాలి అండ్ న్యూ ప్రాసెస్ ని లోడ్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాము. ఓకే, స్విచ్చింగ్ ద సిపియు టు అనదర్ ప్రాసెస్ రిక్వైర్స్, ఇక్కడ రాశాను, రిక్వైర్స్ పెర్ఫార్మింగ్ ఏ స్టేట్ సేవ్. స్టేట్ సేవ్ చేయటువంటి ఏంటి సార్, ఇప్పుడు వరకు ఇది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అయింది ఏంటి అనేది మొత్తాన్ని పీసీబీలోకి లోడ్ చేయాలి, అప్డేట్ చేయడం అంతే. అప్డేట్ చేస్తాము ఆఫ్ ద కరెంట్ ప్రాసెస్ అండ్ ఏ స్టేట్ రిస్టోర్ ఆఫ్ ఎ డిఫరెంట్ ప్రాసెస్. డిఫరెంట్ ప్రాసెస్ అంటే ఏది, దేనికైతే మనం ఇప్పుడు స్విచ్ ఓవర్ చేయబోతున్నామో ఆ ప్రాసెస్ ని రిస్టోర్ చేస్తాం, అంటే కాపీ చేస్తాము. కరెంట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ని ఆపుతాం కదా, దాన్ని మొత్తాన్ని సేవింగ్ చేస్తాం. ఈ ప్రాసెస్ ని, ఈ మొత్తం ప్రాసెస్ ని కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం, ఆర్ వి కాల్ ఇట్ యాజ్ కాంటెక్స్ట్ స్విచ్. ఈ కాంటెక్స్ట్ స్విచ్ పట్టే మొత్తం టైము ప్యూర్ ఓవర్ హెడ్, అంటే పనికిమాలిన టైం అని. ఎందుకు సార్ అలా అన్నారు, బికాస్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద సిపియు ఇస్ నాట్ ఎగ్జిక్యూటింగ్ ఎనీథింగ్. సిపియు పని చేయట్లా, సేవ్ చేస్తే కాపీ పేస్ట్ చేస్తుంది అంతే. సో మనకి జనరల్లీ ఒక డిజైన్ చేసే వాళ్ళకి ఈ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం ని ఎంత మినిమైజ్ చేస్తే అంత మంచిది. జనరల్లీ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం అనేది ఫిక్స్డ్ గా ఏమి ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ద ప్రాసెస్, నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ దట్ మస్ట్ బి కాపీడ్, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అనేది. దట్ ఈస్ రీజన్ వి సే దట్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైమ్స్ ఆర్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ హార్డ్వేర్ సపోర్ట్. It is the general thought of the schedulers to see that the context switching time is kept to a minimum, simply because it is pure overhead time. So context switching time అనేది pure overhead time కాబట్టి CPU utilization better గా ఉండాలి అనుకుంటే మనం కాంటెక్స్ట్ స్విచ్ టైం ని ఎంత మినిమైజ్ చేసుకుంటే అంత బెటర్. బట్ జనరల్లీ టాకింగ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైమ్స్ ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ది హార్డ్వేర్ సపోర్ట్. So this is regarding your in this video, these are the concepts that I want to cover. సో ప్రాసెస్ షెడ్యూలింగ్ ఎందుకనే చెప్పాను. అండ్ షెడ్యూలింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని టైప్స్ ఆఫ్ క్యూస్ ఉంటాయి ఏంటి అనేది డిస్కస్ చేశాము. తర్వాత మనకి డయాగ్రామ్ చూపించాను మీకు. అండ్ దెన్ వీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ షెడ్యూలర్స్. మనకు మొత్తం 3 టైప్స్ ఆఫ్ షెడ్యూలర్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ షెడ్యూలర్, షార్ట్ టర్మ్ షెడ్యూలర్, మీడియం టర్మ్ షెడ్యూలర్. సో దీన్ని సిపియు షెడ్యూలర్ అంటాము, ఒక దాన్ని జాబ్ షెడ్యూలర్ అంటాము, ఇంకో దాన్ని స్వాపర్ అంటాము. అండ్ దెన్ ఇవన్నీతో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనేది ఏ రోల్ ప్లేస్ చేస్తుందో చెప్పాను. సో హోప్ you have understood these concepts well, and in the next video I would like to cover the different operations of process. So process ante enti, aatla operations em chestam anedi akkada discuss chestunam. So thank you very much for watching. Take care.